ఓటర్ల సవరణతో స్వచ్ఛమైన ఓట్లు ఉంటాయని, నకిలీ ఓట్లు పోతాయని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం అభివృద్ధిలో వెనుకబడగా బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఖమ్మం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మరి ఇక్కడ ఎవరైతే సోదరులు ఉద్యమాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చోటు పెట్టినటువంటి పరిపాలన కనబడలేదు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్నిసార్లు ఉంది, ఎన్ని గురుకులాలతో పరిస్థితుంది, ఎంతమంది ఆత్మహత్యలు పాల్పడ్డారు, అసౌకర్యాలు ఎంతమంది ఏ రకంగా. ఆయన అంటే జై జవాన్ జై కిసాన్ జై యువ. రేవంత్ రెడ్డి గారికి జై యువ అనే అధికారం నైతికంగా లేదు, అర్హత లేదు. ముందు ఏ విద్యార్థులైతే ఏ యువకులు ఓటు వేసుకుని చదువుకున్నావో 4,000 రూపాయల నిరుద్యోగ తీవు, విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరిచే చర్యలు చేపట్టు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని చక్కదిద్ది 10,000 కోట్ల పైన 8,000 కోట్ల ఒక చదువుపత్రం ప్రకటించి విద్యా సంస్థలు మూసేసుకునే పరిస్థితి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చెప్తున్నారు. ఇది కనపడదా నీకు? ఉద్దేశ రాజకీయాలా? రాజ్యాంగ సవరణ చేసింది ఎవరు? ఇందిరాగాంధీ గారి టైంలో, నెహ్రూ టైంలో దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసింది. కేంద్ర మంత్రిగా పనిచేసింది. ఇక్కడ ఏది పడితే ప్రధానమంత్రి మాట్లాడడం అది సంస్కారానికి అనిపించుకోవచ్చు. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఇదే సందర్భం అక్కడ కర్ణాటకలో ఇష్టం ఏది నేపాల్ దేశం, పాకిస్తాన్ ఇష్టం ఏది రకరకాల స్వభావం వచ్చింది. నీట్ అంటే నీట్ గురించి మాట్లాడు. మరి ఇక్కడ ఎవరైతే సోదరులు ఉద్యమాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు చోటు పెట్టినటువంటి పరిపాలన కనబడలేదు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్నిసార్లు ఉంది, ఎన్ని గురుకులాలతో పరిస్థితుంది, ఎంతమంది ఆత్మహత్యలు పాల్పడ్డారు, అసౌకర్యాలు ఎంతమంది ఏ రకంగా. ఆయన అంటే జై జవాన్ జై కిసాన్ జై యువ. రేవంత్ రెడ్డి గారికి జై యువ అనే అధికారం నైతికంగా లేదు, అర్హత లేదు. ముందు ఏ విద్యార్థులైతే ఏ యువకులు ఓటు వేసుకుని చదువుకున్నావో 4,000 రూపాయల నిరుద్యోగ తీవు, విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరిచే చర్యలు చేపట్టు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని చక్కదిద్ది 10,000 కోట్ల పైన 8,000 కోట్ల ఒక చదువుపత్రం ప్రకటించి విద్యా సంస్థలు మూసేసుకునే పరిస్థితి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చెప్తున్నారు. ఇది కనపడదా నీకు? ఉద్దేశ రాజకీయాలా? రాజ్యాంగ సవరణ చేసింది ఎవరు? ఇందిరాగాంధీ గారి టైంలో, నెహ్రూ టైంలో దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేసింది. ఏదేమైనా ఎక్కడున్నా ధర్మేంద్ర ప్రధాన్ గారి బాధ్యత వాళ్ళు రకరకాల కార్పొరేట్ చేస్తుంటే ఎక్కడున్నా సరే నైతికంగా చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేపించిన పరిస్థితి. విలువలకు వాల్యూ ఇచ్చే వ్యక్తి ఇలా ప్రజలకు ప్రధానమంత్రిగా ఈ దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోరు. ఏదైనా ఉన్నాయి ఇవాళ అపోజిషన్ పార్టీ చేతుల్లో విద్యార్థులు బావులు కాకూడదని సందర్భ సైన్యాన్ని ఏ రాష్ట్రంలో చూసినా ఓడిపోయి వాళ్ళు సింకింగ్ బోర్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరాశించుకోవడంతో ప్రధానమంత్రిని చేయి దూరమైనటువంటి నేపథ్యంలో 3 సార్లు ప్రధానమంత్రి మోడీ గారికి ఆడబెట్టి శిష్టాలు కావాలి అటు పేద కుటుంబం నుంచి వెనకబడిన వర్గాల ప్రతినిధి ఎట్ల భరిస్తుందని చెప్పి ఒక అహంభావం దుఃఖతో రాజ్యాంగాన్ని పుస్తకం చేర్చబడుతున్న విదేశాల్లో పోయి నా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, నా దేశంలో రాజ్యాంగం లేదని చెప్పే రాహుల్ గాంధీ ఒక ప్రధానమంత్రిని పట్టుకొని టెర్రరిస్టు గుండెల్లో నిద్రపోయినటువంటి టెర్రరిజానికి కబడ్దామని చెప్పిన నరేంద్ర మోడీని టెర్రరిజం చెప్పినటువంటి టెర్రరిస్ట్ అని చెప్పిన ఈ మల్లికార్జున ఖర్గే నోరెట్టు